చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అంతులేని నా పాపాలను సిలువలో మోసావయా, ఎనలేని ప్రేమను కల్వరిలో చూపావయా. తిన్న తర్వాత ఇప్పుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత వెంటనే ఇప్పుడు చదవడమ్మా. తన చిన్న కుమారుడు తాను సిద్ధపరిచిన 33 నుంచి చదువు. ఇస్సాకు నిపుణముగా గడగడగా వణుకుతున్నట్లయితే వేటాడి భోజనం నా ఎదుగు తెచ్చిన వారు ఎవరు? నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని నిజముగా అతనిని దీవించి తిని అతడు దీవింపబడిన వాడే ఆయనను. ఇప్పుడు వెంటనే ఎవరొచ్చాడు? ఏశావు వచ్చాడు. మాంసం తీసుకొచ్చాడు, మాంసాన్ని వండుకున్నాడు, వండిన మాంసాన్ని తీసుకొచ్చాడు. ఈ సాగు దగ్గరికి తెచ్చి, నానా ఇదిగో నువ్వు చెప్పినట్టుగా మాంసం తెచ్చాను, తిని నన్ను దీవించు. ఇప్పుడు ఇస్సాకుకి ఏమొచ్చింది? భయం. వణుకుతున్నాడు. నాకంటే నీకంటే ముందుగా నా దగ్గరికి వచ్చింది ఎవరు? ఇప్పుడు నువ్వు వచ్చానంటున్నావు, ఇంతకుముందు కూడా వచ్చాడు కదా ఎవరు? ఇప్పుడు వెంటనే చూడండి అక్కడ ఏం రాయబడతాడు. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాకాంతుడిగా పెద్ద కేకలు చేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. అబ్బా, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. అందువల్ల అతను ఏమన్నాడు తెలుసా? ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను 2 మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వం తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనైనను లేదా. ఇప్పుడు ఇక్కడ మనం చదివింది పెట్టుకుంటే యాకోబుకు ఏ పేరంట? మోసగాడు. ఆమేన్. ఎవరు అంటున్నారు? తండ్రి అంటున్నారు. రెండోది ఏశావు అంటున్నారు. తండ్రి ఏమో కపటోపాయం అంటున్నాడు, తన్నేమో మోసగాడు అంటున్నాడు. ఇప్పుడు యాకోబు మరీ అంత చెడ్డవాడేమన్నా? మరీ అంత చెడ్డవాడా? ఇప్పుడు అపవాది అనేటువంటిది చరిత్ర యొక్క విశ్వాసుల యొక్క హృదయాలలో ఏమి ముట్టగట్టిపోయింది తెలుసా? యాకోబు ఈకోటి మోసగాడు, యాకోబు ఈకోటి మోసగాడు, యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే మోసగాడు. మోసగాడు పెద్ద గుర్తేసి వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు మనం కూడా యాకోబు అని పేరు వస్తగానే పెద్ద మోసగాడు అనుకుంటున్నాం. యాకోబు గురించి యాకోబుకి దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నిటితో పని కాదు. యాకోబు మోసం చేసి తీసుకున్నాడు. నిజముగా యాకోబు మోసగాడని ఇస్సాకు అన్నాడు, ఏశావు అన్నాడు. అయితే ఇస్సాకుకు జరిగిన విషయం తెలుసా? ఏమి జరిగిన విషయము? నా భార్య అయినటువంటి రిబ్కానే యాకోబును ప్రేరేపించి ఇక్కడ పంపిస్తే ఇతడు వచ్చాడు కాబట్టి తప్పు ఏది కాదని అనుకునేవాడు. తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నాడు? ఈడే తప్పుడు అనుకుంటున్నాడు. ఏశావుకి ఏమన్నా తెలుసా? మా తల్లి అయినటువంటి రిబ్కా గారే ఇదిగో ఈయన్ని ప్రేరేపించి నా తండ్రి దగ్గరికి పంపించి ఆ మోసం చేసి ఆ దేవుని తీసుకుపోయింది. నిజముగా నా తల్లి చేసింది కానీ ఈడు మోసగాడు కాదు అని అనుకునేవాడు కదా. ఏశావుకి ఏమన్నా తెలుసా? తెలియనటువంటి వాళ్ళు అంటారు కరెక్టే, తెలిసిన మనం కూడా ఈరోజు అంటున్నారు కదా. తల్లి చెయ్యబట్టేనే చేశాడు కానీ లేకపోతే ఎందుకు చేస్తాడు?
తల్లి చేయమంటేగా చేసింది, లేకపోతే ఎందుకు చేస్తాడు? తెలియనటువంటి ఇసావు అనటము పాయింటే, తెలియనటువంటి ఏసావు అనటము పాయింటే, తెలిసినటువంటి నువ్వు అనొచ్చా? మరి అంత పెద్ద ఘోరమైన ఏమైనా మోసగాడు కనుక ఒకవేళ మీరు అనుకోవచ్చు, తల్లి చెప్పినా కూడా బాగుడుగా, తల్లి ప్రేరేపించిన కూడా బాగుడుగా. అప్పుడు నేను చెప్పాడు, అమ్మా నాన్నని నేను మోసం చేయడం పద్ధతేనా? నాన్నని నేను చేయడం పద్ధతి కాదు కదా. నాన్న దగ్గరికి వెళితే నన్ను చూస్తే నన్ను ఏమనుకుంటాడు నాన్న? ఏమనుకుంటాడు? వంచకుడు. సరిగా కదా, వంచకుడు అనుకుంటాడమ్మా. నిజంగా నన్ను నాన్న చూసినట్టే పనికి మాటలు అవుతానమ్మా, ఎందుకమ్మా ఈ పరిస్థితి అని అన్నాడు. అయితే ఏమని తెలుసా? ఏమన్నాడు? ఆ శాపం నేను పొందుకుంటాను, నీకెందుకు? నేనే పొందుకుంటే నీకెందుకు? ఇప్పుడు బాగా గమనించండి, యాకోబు మోసగాడని చరిత్రలో రాసి పెట్టిపోయింది. అందరూ రాసుకున్నారు, అందరూ తెలుసు. యాకోబు యాకోబు అంటే ఈ పెద్ద మోసగాడు అనుకుంటారు. అంత పెద్ద మోసగాడేం కాదుగా. తల్లి ప్రేరేపిస్తే తండ్రి దగ్గరికి వెళ్ళి దేవుని తీసుకున్నాడు. ఇంకా వాళ్ళ మొదటి దగ్గరికి వెళ్దాము. అనాది కాలంలో యాకోబు ఏశావు ఇద్దరు కూడా ఒక ప్రాంతం పోయినప్పుడు ఏశావు యాటకెళ్ళాడు. బాగుంది, ఏశావు యాటకెళ్ళాడు. యాటకెళ్ళిన తర్వాత ఈ ఆటలో నుంచి అలిసి వస్తున్న సందర్భం అది. యాటకెళ్ళి అలిసిపోయి వస్తున్నాడు. అలిసిపోయినప్పుడు యాకోబు వంట వండుకుంటున్నాడు. యాకోబు వంట అక్కడ ఆయన కలుపుకొని అన్నం తింటున్న సమయం ఉన్నప్పుడు ఇప్పుడు ఏశావు యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఆ ఎర్రగా ఉన్న దాంట్లో కొంచెం నాకు పెట్టు అని అడుగుతున్నాడు. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? ఏమంటున్నాడమ్మా? చదవండి, ఆ సందర్భం ఎక్కడ ఉందో చూడండి. 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్న 28:9 చదవండి. ఒకనాడు యాకోబు కలవోరు వంటకం వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడి పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగను. అందుకు అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేను నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు ఆయనేను. ఇక్కడ బాగా ఆలోచించండి. అన్నం అడిగింది ఎవరు? అన్నడిగా. నేను అలిసిపోయి ఉన్నాను, నాకు ఆహారం పెట్టమన్నాడు. యాకోబు ఏమన్నాడు? అన్నం ఓరకనే పెట్టను నేను అంటున్నాను. ఇప్పుడు ఏం లేదు, మీ దగ్గర కూరని వచ్చి అనుకోండి, మీ పొలాలు బాగా పండుతాయి అక్క మిరగాయలు. చాలా మంది నేను వచ్చి ఇదిగో నీ కాడ మిరగాయలు మళ్ళీ ఒకటి 2 కేజీలు ఇవ్వమంటే ఓరిస్తావా? కోరుకుంటారు ఇస్తారా? ఏమంటామంటే కేజీ అందరికైతే 80కి ఇస్తున్నా, నీకైతే 50కి ఇస్తాను, తీసుకోమంట. ఏదేమైనా కూడా బిజినెస్ బేరం ఆడతా ఓరకనే ఇంకా అట్లా కాదంటావు. అయ్యా ఏది మంచి కాబట్టి అట్లా అంటున్నా, ఆహారం కదంటావు. నువ్వు పొదిలికి వెళ్ళావు లేదా పడగ పెట్టి వెళ్ళావు, ఆకలి బాగా అవుతుంది. అక్కడ బాగా వండుతున్నారు వంటకాలు, చికెన్ చేస్తున్నారు, బిర్యానీ చేస్తున్నారు, పరోటా చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి కొంచెం అన్నం పెట్టి ఆకలి అవుతుందని వాళ్ళు పెట్టడా? ఎంతనేమంటారు తెలుసా? అయ్యా పరోటా కావాలంటే 30 రూపాయలు, ఇది కావాలంటే 50 రూపాయలు, ఇది కావాలంటే 100 రూపాయలు, నీకు ఏది కావాలంటే. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు అడిగేది నేను పెట్టాలంటే నాకు జ్యేష్ఠత్వం ఏమన్నాడు? ఏశావు ఏమన్నాడు? నేనే సరిపోతున్నాను, జ్యేష్ఠత్వం నాకెందుకు? ఇప్పుడు నేను అడిగినట్టు ఏమనాలి? నేను జ్యేష్ఠుడిని, నేను జ్యేష్ఠత్వం అప్పుకోగలిగాను అని నీ అన్నం పెడితే పెట్టకపోతే నాకు వద్దు, నేను జ్యేష్ఠత్వం ఏమని వెళ్ళిపోవగా? ఇష్టంతోనే ఇచ్చాడా లేకపోతే గొడుగుతూ సనుగుతూ ఇచ్చాడా? ఇష్టంతో ఇచ్చావు. నువ్వు ఇష్టపడక ఇచ్చావు. నీవేమంటున్నాడు? ఇదిగో అన్నప్పుడు మోసపించాడంటున్నాడు. ఏమో నీకు తెలియకుండా ఏమన్నా మాయ చేసిందా? ఇప్పుడు 100 రూపాయలు తీసుకొచ్చి 1000 రూపాయలకి ఏమైనా కొన్నాడా? ఏం లేదు. నువ్వు ఇష్టపూర్వకంగానే ఇచ్చావు, ఇష్టంతో ఇచ్చావు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వనప్పుడు ప్రాణమే పోయిన తర్వాత జ్యేష్ఠత్వం నాకెందుకు? ఈ ప్రాణమే పోయింది, జ్యేష్ఠత్వం నాకెందుకు?
అని జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు కదా. మరి ఏడెందుకు మోసగాడు అంటున్నాడు? నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేసి, ఇప్పుడు చాలా మంది ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే వివాహం అవ్వకముందు కొన్ని విషయాల్లో త్రోవ తప్పిపోయి కొన్ని పొరపాటు పనులు చేసిన తర్వాత నన్ను వాడు మోసం చేశానంటారు. నీ ఇష్టం లేకుండా నేను నీ దగ్గరికి వస్తా, నువ్వు ఫోన్ చేయకుండా నీతో మాట్లాడుతా, వాడు ఫోన్ వాడే చేశాను అనుకో, నువ్వు కట్ చేయకుండా అడిగిగా మాట్లాడుతుంది. నువ్వు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వేమంటావు తెలుసా? నన్ను మోసం చేశానంటే ఏంటి? నీ ఇష్టం లేకుండా ఏం జరగలేదు కదా, నీ ప్రమేయం లేకుండా ఏం జరగలేదుగా. అతనికి ఇష్టం అనేది నీకు ఇష్టం ఉండబట్టే కదా ఈ రోజు నువ్వు కాకపోతే మరిగిపోయినప్పుడు మోసం చేశానంటావా? అతను మోసం చేయ, నువ్వు మోసపోయా. ఇష్టం బాగుంది, ఆహారం నాకు కావాలి, జ్యేష్ఠత్వం నీకు కావాలి, అదే మోసం కాదుగా. నాకు ఆకలి అవుతుంది, ఆకలి అయితే ఆహారం కావాలి, ఆహారం పెడతాను, జ్యేష్ఠత్వం ఏమని. నువ్వు వద్దంటే అతను ఏమన్నా బలవంతం చేసినా? బలవంతంగా ఏమన్నా నీకు ఆపడా? బలవంతంగా ఇచ్చేది కాదు, ఇష్టంతో నువ్వు ఇచ్చావు. ఆహారం పెడితే జ్యేష్ఠత్వం. ఓకే, ఇంకా అనుకున్నాం ఇదిగో జ్యేష్ఠత్వానికి ఇతర అప్పుడు కదా ఇతనికి ఏమని ఇవ్వాలని మనం అనుకున్నప్పుడు, ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తే జ్యేష్ఠుడు అంటే అర్థమైంది పెద్ద కుమారుడు. అవునా కదా? పెద్ద కుమారుడు. యాకోబుకు ఏశావుకు మధ్య ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది? ఎన్ని సంవత్సరాలు తేడా ఉందమ్మా? 2 సంవత్సరాలా? 1 సంవత్సరమా? 5 సంవత్సరాలా? లేదే. చూడండి, కావాలంటే 25వ అధ్యాయము 25వ వచనం చదవండమ్మా. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమవస్త్రములను నిండెను కనుక అతనికి ఏసేవని పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని వచ్చాను. మడిమను పట్టుకున్నాడు. ఎప్పుడు? ఏ మాత్రం కొంచెం కూడా తేడా లేదు, మడిమను పట్టుకున్నాడు. గడుపులో నుంచి వచ్చేటప్పుడే ముందు నుంచి ఏశావు వస్తే నేను పోతానని పోరాడుతూ అమ్మడు వెళ్తున్నాడు. క్షణం పెద్ద కావాలి ఇద్దరు కొడక. ఇప్పుడు తల్లి గారికి వచ్చి నేను పెద్ద వాడి పెద్ద అంటే ఎవరు చెప్పాలి? ముందు ఆడు వచ్చింది కాబట్టి వాడి పెద్ద అంటే నువ్వు చూసినావు కాబట్టి నీకు తెలిసింది. కానీ తల్లి కూడా తెలియదు దూరం ముందు వచ్చాను ఎవరికి వచ్చారు. హాస్పిటల్కి వెళ్తే కవ పిల్లలు పుట్టారని కానీ ఇప్పుడు ఏమంటారు తెలుసా? నర్సు అడగాలి, అమ్మా ఇది ఎత్తరా ఎవరి ముందు పుట్టారంటే ఆ నర్సు కూడా ఏమంటుందంటే ఏదో గుర్తు లేదు, ఈడేననుకుంటానే అంటే నువ్వు అనుకుంటా ఎవడు ముందో ఎవడనుకో నీకు కూడా తెలియదు. ఎవడు ముందు అవుతాడు ఎవడనుకుంటాడు నీకు కూడా తెలియదు. ఇప్పుడు వెంటనే ఇక్కడ దేవుడు రాయబడిన గ్రంథం కాబట్టి ఎర్రని వాడిగా ముందు వచ్చాడు. ఈడు ఏం చేస్తున్నాడు? రే నేను ముందు పోతానని పోరాడుతున్నాడు. ఆమె అసలు పోరాడతాడంటే పోరాడతాడు. ఇప్పుడు జ్యేష్ఠత్వం కొరకు ఎప్పటి నుంచి పోరాడుతున్నాడు యాకోబు? కడుపులో నుంచే. దేవుని కొరకు పోరాడాలంటే మనం ఏమంటా తెలుసా? అన్నీ తెలిసి అన్నీ వచ్చిన తర్వాత, ప్రార్థన వచ్చిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత ముందుకు రావచ్చు కదంటే ఏం చెప్పమంటావు? పరిస్థితులు ఇలా ఉంటాయి అన్నాడు. మనోడు గర్భంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఎక్కడ వాడు ముందు పోతాడని వాడు లాగుతున్నాడు. అంటే నేను ఎలాగా ముందు నేను ఎలాగేంటే నువ్వు వెళితే నాకు కూడా పోగొట్టుకున్నాను. నువ్వు వెళ్ళాలని ఉంది, నువ్వు వెళితే నా జ్యేష్ఠత్వం బాధగా నేను వెళతాను ముందు. ఆ రోజు నుంచి తన మనసులో పడింది జ్యేష్ఠత్వం కావాలి. ఇప్పుడు కడగోడ వంటకం కాడికి వచ్చాడు. ఏషావుకి ఏం తెలుసు పాపం, వీడు జ్యేష్ఠత్వం కోసం రెడీ ఉన్నాడు కడపలో నుంచని. వంటకం కాడికి రాగానే వెంటనే ఏం చేశాడు తెలుసా? అది వెళ్తావన్నాడు. దొరికేది అవకాశం వద్దంట. దమ్మోడికి అవకాశం దొరికి ఎదురు చూస్తుంటాడు. అవకాశం దొరికిన తర్వాత వద్దంటే వదిలేపగా అవకాశం దొరికింది, వెంటనే అంత అన్నాన్ని పెట్టేశాడు. ఇప్పుడు ఇది మోసమే కాదు కాదు. ఇప్పుడు చూడండి, తెలియక యాకోబు చేశాడు. తెలియజేశాడా? తెలిసి రాక తల్లి ప్రేరేపణ వలన చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏశావు ఏమంటున్నాడు?
సరే ఏషియా ఏమంటున్నాడు? వాడు మోసగాడు అంటున్నాడు. వాడు ఎంత మోసగాడు? నువ్వు మోసపోయాడు. ఇప్పుడు ఇసాకు ఏమంటున్నాడు? వాడు వంచకుడు అంటున్నాడు. ఇప్పుడు ఈ నిద్ర ఒకే కరెక్ట్ కాదనొచ్చు. ఇప్పుడు రిబ్కమ్మ గారు ఎందుకు అలా చేసింది అసలు? రిబ్కమ్మ గారు ఎందుకు చేయాల్సి వచ్చింది అలాగా? బైబిల్ గ్రంథంలో పోతా 25వ అధ్యాయం, అది అది కాదు. ఓరకనే లేదు 10 వారాలు చేసిన దానికి కారణాలు ఉంటాయి. 25వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. 22 నుంచి చదవండి. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడి కనుక అమ్మా 21 చదువుతాం, అర్థం కావడానికి చేస్తున్నాను. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుటే ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. గర్భంలో ఏం చేస్తున్నారంట అందరూ? ఎందుకు పెరుగులాట? గర్భంలో పెరుగులాట ఏంటి? యాకోబేమో నేను ముందు పోవాలని ఏసేవేమో నేను ముందు పోవాలి. పెరుగులాట అంటే ఏదనుకుంటున్నారేమో? యాకోబేమో నేను ముందు పోవాలంటున్నాడు, ఏసేవేమో నేను ముందు పోవాలంటున్నాడు. ఎందుకు నాయన ఎంత బాధ అంటే పెరుగులాడుతున్న గర్భంలో బాధ, పురిటి నొప్పులు వస్తున్న సందర్భంలో 1 రోజు 2 రోజులు 3 రోజుల ముందు నుంచి తల్లి ఏమనుకుంటుందంటే ఈ బాధ భరించేది కాదు తండ్రి. దేవుడా ఎందుకు నాకు పెట్టావు ఈ కర్మ, అసలు పిల్లలు లేకపోతే బాగుందంటుంది ఆ సందర్భంలో. తర్వాత బిడ్డ బయటపడిన తర్వాత అందరి ముఖం చూసి సంతోషపడు. ఇప్పుడు ఈమె బాధ ఎందుకు చెప్పుకుంటుంది? ఇప్పుడు ఈ సాగు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఏమంటారు తెలుసా? పిల్లలు కావాలి కావాలని నేను మొదలుపెట్టావుగా 10 నిమిషాలు వచ్చుకోలేవా అంటారు. ఇంకొక దగ్గర పోయి చెప్పుకుంటే వాళ్ళు ఏమంటారు? అమ్మా ఎవరికైనా రావాల్సింది అంటారు. లేదా ప్రసవం చేసేటువంటి గర్భిణీ మంత్రస్థానం దగ్గరికి వెళ్తే మేము కూడా ఇలాంటి ఎన్నో చూసామమ్మా 10 నిమిషాలు వచ్చుకోమంటారు. అని ఇప్పుడు ఏమంటుంది? దేవుడి దగ్గరికి వెళ్ళి వెతుకుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి వెతుకుతుంది. ఏమంటుంది తెలుసా? మామూలుగా అయితే ప్రసవ దినాలు వస్తే బాగుండు, ముందుగానే వచ్చాడు మా నమ్మకం, ముందుగానే వస్తున్నది. ఇప్పుడు ఏమంటాడు చూడమ్మా? అందుకు యెహోవా ఏమంటున్నాడు చదవండి. అందుకు యెహోవా ఆమె తిట్టాను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్ఠుడమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునెను. ఆమె ప్రసూతి కాలం కావలసి దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కలవవారు ఉండేది, కావలవారు. ఇప్పుడు రిబ్కా ఎందుకు చేసింది? రిబ్కా ఎందుకు చేసింది? దేవుడు ముందే చెప్పాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతామా, ఆశీర్వాదాలు చిన్నవాడి పెద్దవాడు వాడికి దాసుడు అవుతాడు. కాబట్టి ఇదిగో ఈ సందర్భం వచ్చింది, ఇప్పుడే మీ నాన్న ఆశీర్వదించే సమయము, కాబట్టి నువ్వు వెళ్ళురా, నువ్వు వెళ్ళి మేకపిల్లలు తీసుకురా, నేను వండి పెడతాను, తిని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు? నాకు దేవుడు ముందే చెప్పాడు. దేవుడు చేయమన్నాడు. అవకాశం కోసం ఊరు ఎదురు చూస్తుంది, రిబ్కా ఎదురు చూస్తుంది. యాకోబుని ఎప్పుడు ఆశీర్వదిద్దామా, ఎప్పుడు ఆశీర్వదించాలి. ఇన్ని సందర్భాలు జరిగితే బాగా గమనించండి. ఇస్సాకు తప్పు లేదు, నేనేం చేసినా నా కళ్ళు రాలేదు, వాడు వచ్చాడు, నేను ఆశీర్వదించాడు, పోయాడు. యాకోబు నా తప్పు లేదు, నేనేం చేశాను, తల్లి పొమ్మంటే నేను పోయాను, నేను చేయను. ఇప్పుడు రిబ్కా నా తప్పు కూడా లేదు, మరి తప్పెవరిది? మరి ఇప్పుడు తప్పెవరిది? యాకోబు మోసగాడు, తప్పెవరిది? రోమిలకు రాసిన పత్రికలో కొత్త 9వ అధ్యాయం కొత్త బాగా 9వ అధ్యాయం కొత్త రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం తీసారమ్మా? 11 చదువుతా, 12 చదవండి, 10 చదవండి. అంతేకాదు రిబ్కా మన తండ్రి ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలకముగా కాక పిలిచివాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే
పెద్దవాడు చిన్నవానికి దాసుడవుడని ఆమెతో చెప్పబడిను. ఇందును గూర్చి నేను యాకోబుని ప్రేమించితిని, ఏశావుని త్యజించితిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? ఏమంటున్నాడు? కాబట్టి ఏమంటాము? దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అంటారు. అట్లా అంటారు. ఎవరు అంటున్నారు అట్లా అంటారని? ఎవరంటున్నారు ఇక్కడ? అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నారు. చాలా మంది పొరపాడుతున్నారు ఈరోజు. యాకోబును మోసగాడు అంటున్నామంటే యాకోబు తప్పుడోడు అని అంటున్నాం. యాకోబు క్లారిటీ చెప్పాను నీకు. యాకోబు నా తప్పిదం ఏమి ఏశావు దగ్గర పోతే ఏశావు ఏమైనా తప్పిదాడు అనుకుంటే నా తప్పిదం కూడా ఏమి. ఇసాకు దగ్గర పోతే ఇసాకులో ఏమైనా రానుంటే నాకేం తెలుసు, నేను కళ్ళు కానుకోండి, నా తప్పిదము ఏమి. మరి ఇప్పుడు రెబెకా దగ్గర ఆమె ఏమంటుంది? నన్నే చేయమంటావు? పిల్లలు ఇంకా పుట్టక ముందే, వాళ్ళకు మంచి చెడు తెలియక ముందే దేవుడు నాకు ఆయన చెప్పింది నేను చేయొద్దా? మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? కాదు, అట్లా అనరాదు. ఇప్పుడు యాకోబు మోసం మంచోడని అని క్లారిటీ ఇవ్వడం అసలు, చెడ్డోడని మనం క్లారిటీ అని ఇవ్వాల్సిన పని. మనంత చెడ్డోడైతే కాదు అని నేను చెప్తున్నా. మనంత నమ్మక ద్రోహం అయితే కానే కాదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న విషయాన్ని గమనించండి. ఒకనొక పట్టణంలో ఒక రాజు ఒక విందు చేపిస్తున్నాడు. అంటే పుట్టినరోజు వచ్చింది కదా, విందు చేపిస్తున్నాడు. విందు చేపిస్తున్నప్పుడు రాజు భోజనం చేద్దామంటే మామూలు ఉండదక్క. ఊరంతా ఆ రోజంతా పోనకక్క. ఏం ఒకటారుంట నానా రకాలు ఉంటాయి రాజు దగ్గర, అనేకమైన ఉంటాయి. మంచిగా విందు వండిస్తున్నారు. వంట వాళ్ళందరూ కూడా మళ్ళీ బళ్ళే చేస్తున్నారు. ఊరు మొత్తం గుమగమలాడిపోతుంది. ఏది వాసన, సువాసన. ఇప్పుడు ఈ సందర్భం జరుగుతుండగానే పక్కనే ఉన్నటువంటి ఒక గద్ద తన యొక్క ఆహారం కొరకు ఆ పుట్టలో ఉన్న పామును పట్టుకొని పోతున్నాడు తినడానికి. అది కూడా అంతే కదా, గద్ద ఆ పాము తింటుంది కదా. పాముకి 2 కాళ్ళతో పట్టుకొని పోతూ ఉన్న సందర్భంలో కొంత దూరం పోగానే ఈ పాము ఏం చేయాలి? విడిపించుకోవాలి. విడిపించాలంటే ఏం చేయాలి? అనుకున్నటువంటి అస్త్రం ఏంది? కాటేయాలి. ఇప్పుడు ఇది వెంటనే గద్ద యొక్క కళ్ళల్లో విషము కొడితే కళ్ళు పోతాయని వెంటనే విషం కొట్టింది. గద్ద పక్క చెప్పగానే ఆ యొక్క విషం వచ్చి వండుతున్న అన్నంలో పడతాను. ఇప్పుడు వండుతున్న అన్నంలో పడగానే అన్నం బాగా వచ్చి మంచి లైఫ్ కొట్టి అందరూ తిన్నారు. తిన్న తర్వాత అందరూ కొట్టించారు. అందరూ అయిపోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది బాగా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు వెంటనే అయిపోయింది. ఇప్పుడు రాజు దిగులు పడతాడు, వంటవాడు దిగులు పడుతున్నాడు, వడ్డించిన వాడు దిగులు పడుతున్నాడు, తినిన వాడు దిగులు పడుతున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నారు ఇక్కడ పరలోకంలో జరుగుతున్న సంభాషణలో జరుగుతున్నటువంటి ఒక ప్రళయంలో ఉన్నటువంటి సందర్భంలో మనం చూస్తే అక్కడ దేవదూతలు వచ్చి అంటున్నాయో, ఇదిగో ఇదిగో ఇక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టానికి తప్పు ఎవరిది? ఎవరిదైతే వాళ్ళది అన్నప్పుడు ఇప్పుడు అంటున్నాడు గ్రంథాలు విప్పాలి మేము రాయాలని. కానీ వెంటనే తీస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు ఒక సందర్భంలో అంటున్నాడు. ఆయన ఏమంటున్నారు? ఇదిగో రాజు మీద తప్పు వేద్దామా అంటే ఆయన ఏమన్నాడు? రాజు ఎందుకు తప్పుటోడు? అందరికీ పుట్టినరోజు భోజనం పెట్టాలనుకుంటే తప్పుటోడు కాదు. మళ్ళీ వెంటనే వచ్చి వండిన వంటకాలని ఉన్న తప్పు అనుకుంటే వంటవాడు ఎందుకు తప్పు అవుతాడు? మంచిగా వండాలని వాళ్ళు ప్రయాసపడతారు. వాళ్ళు ఏం చేస్తారు? మరి అట్ట కాదనుకుంటే గత్తేమన్నా తప్పుడుదంటే తన భోజనం తను చేసుకుంటుంది, తనేం తప్పు అంతే కదా. అలా కాదనుకుంటే పాము ఏమన్నా అది బయటపడాలని తన ప్రయత్నం తనది. మరి తప్పు ఎవరిది? సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. మరలా సంవత్సరం వచ్చింది, మరలా రాజు ఏం చేస్తున్నాడు? భోజనం పెట్టాలి కదా. కొంచెం చచ్చిపోయి 2 గంటలు ఉంటా బాగా చేస్తుంటే ఊర్లో జనాలు అందరూ అంటున్నారు, అబ్బో 3 సార్లు పెట్టండి సగం మంది చంపాడు, మళ్ళీ ఈసారి ఎంతమందిని చంపుతాడు?
ఇప్పుడు వెంటనే దేవదూత పిలుస్తున్నాడు, తప్పు వేదన. ఎవరిది? అనుకున్న వాళ్ళకి తప్పు అంట. రాజుకి సంబంధం ఉంది, దేవతకి సంబంధం ఉంది, పాముకు సంబంధం ఉంది, వంటోళ్ళకి సంబంధం ఉంది. ఏ సంబంధం లేని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? ఈరోజు క్రైస్తవులమైన మనం సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటుంటాం. మనం చేసే తప్పుల కంటే మనం మాట్లాడే సంబంధం లేని విషయాలే మనకి ఎక్కువ పాపం ఎక్కువడుతున్నాం. ఈ పాస్టర్ ఎట్టాటోడు, వాడు ఎట్టాటోడు, ఈ ప్రవక్త ఎట్టాటోడు. మనకెందుకు అంటే యాకోబు మోసగాడు మంచివాడు. నీకెందుకు? మోసగాడైతే దేవుడు ఆ జనాన్ని ఆశీర్వదిస్తాడమ్మా, అంతమందిని ఆశీర్వదిస్తాడు. నాకు అర్థం కదా. ఏమంటున్నాడు? యాకోబు నీ గర్భములో నుండి సమస్త వంశములు ఆశీర్వదించబడుగానే మాట వచ్చింది. అంతమందిని ఆశీర్వదిస్తాడా? ఒకసారి బాగా అంతమందిని ఆశీర్వదిస్తాడా? సంబంధం లేని విషయాలు ఏమి కట్టబడుతున్నాయి. అదే పౌలు గారు అట్లా రాదు. దేవుడు ఏమైనా అన్యాయం చేయునా? చేద్దామా? దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. కాబట్టి మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మేలే చేసేవాడు. ఏంటంట? దేవుడు మేలే చేసేవాడు. అందుకని యోబు తన గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో సర్వశక్తుడు అన్యాయం చేయునా, సర్వశక్తుడు అన్యాయం చేయునా, చేయనే చెయ్యడు. ఆయన ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలన్నదో ఆయన సంకల్పంలో ఉన్నదంతే. నీ సంకల్పంలో లేదు, ఆయన సంకల్పంలో. అయితే ఈ సంకల్పమును ఎరుగని యాకోబు ఏం మాట్లాడుతున్నాడు? దేవుని సంకల్పం ఎరుగని వాడు యాకోబు. ఈరోజు మనలో చాలా మందికి దేవుని సంకల్పం నీకు తెలియదు. నీ మీద దేవునికి ఏ సంకల్పం ఉందో నీకు తెలుసా? నీకు తెలియదు. నేను ఎంతమంది ఎన్ననుకుంటున్నారో ఇది బట్టే నువ్వు ఏడుతున్నావు, కానీ దేవుడి సంకల్పం ఏముందో తెలుసా? ఇప్పుడు ఆ సందర్భంలో మనకు వస్తే, ఇప్పుడు యాకోబు తన అన్నము చూసినటువంటి సందర్భంలోకి వచ్చినప్పుడు తన అన్న ఏమంటున్నాడంటే బాగా ఆలోచించండి. నానా, నన్ను మోసం చేసినటువంటి యాకోబు ఎక్కడ? వాడిని ఒక్కటి ఏదుతో నేను చంపేస్తా, ఒకే ఒక దెబ్బతో వాడిని చంపేస్తా అనే ఆశతో పరుగులు తీసుకుంటూ పోతుంటే పక్కనే ఎన్నది ఎవరు? రెక్కమ్మ గారు తినేపడి లేదేపడి ఎప్పుడు ఎట్లా ఉదయపడుకుంటున్నారా అని లేవమ్మా. ఏ చూడండి, కూర్చొని 10 నిమిషాలు మోకాళ్ళ కూర్చొని ప్రార్థన చేయకండి. జాతర ఆడ ముగ్గురు కూర్చున్నారంటే ఏమనుకుంటున్నారో పోయిందా? ముగ్గురు కూడితే నీకెందుకు? ముగ్గురు కూడారంటే ఏదో పెద్ద విషయం ఉండదాడా? పోయి ఈనేస్తావు. ఇంటే ఏమన్నా ప్రాబ్లం అంటే ఇంత వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఈయన సంబంధం లేని సేవ ఏది పెట్టా, అది పాయింట్. ఎనపడుంటే బాగుంటుంది. ఎంత వల్ల ఏం చేస్తా? సంబంధం లేని సేవ ఏం చేస్తా? ఏడు పెడతా. అప్పుడప్పుడు మనం నీతి మంతులాగా అంటాము, తప్పు వాటి కాదు, తప్పు ఈడి, తప్పు ఈడి. నీకెందుకు తప్పుదు? వాళ్ళిద్దరే కదా తప్పు. ఇద్దరు మనుషులు కొట్టుకుంటున్నారమ్మా. పక్కన సొంతం మనందరం పోయి ఒకడేమో ఈడు తప్పుడాడు అంటాడు, ఒకడు వాడు తప్పుడాడు అంటాడు. వాళ్ళకి తెలియదు తప్పేవద్దు. ఈ కుటుంబంలో వాళ్ళకు ఆ కుటుంబంలో వాళ్ళకి తెలియదు తప్పేవద్దు. నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వేమంటావు అంటే 10 మంది దగ్గర పోయి వాడు ఏమన్నా అంతా ఈడే చేశాడు. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళిద్దరు కూడా పక్కన చెప్పి నీ మీద చూసుకుంటాను జనాలు. ఇప్పుడు వాళ్ళు అంటారు వాడు తప్పు చేస్తాడు, నువ్వు చూసినావా? వాడు తప్పు చేస్తాడు నేను చూసినట్టే. నేను చూశాను. ఏం చూసావు? ఇప్పుడు వీళ్ళందరూ వాడే తప్పదు, మొత్తం తప్పిందే. ఇప్పుడు వీళ్ళు అనుకుంటాడు అనవసరంగా అన్నాను కదా, నేను అసలు అనుకుంటున్నా బాగుండేము, నేను అసలు మాట్లాడుకున్నా బాగుండేము. మీరు ఎవరు మాట్లాడమన్నారు? ఎవరు మాట్లాడమన్నారు? ఎవరన్నారు నిన్ను? అందుకే ఏమంటున్నాడు దావీదు మహారాజు ఏమంటున్నాడు తెలుసా? కీర్తన గ్రంథంలో అడిగితే ఒకటే మీ అందరూ తెలిసింది, తెలియదు ఎవరికి లేదు, ఇక్కడ అందరికి తెలిసింది. అది దుష్టుల ఆలోచన చొప్పున అన్నాడు ఒక పాపుడు మార్గ
మార్గమున నిలవక అపహాసకుడు కూర్చుండు చోట ఆ కూర్చోవు. కూర్చుంటే ఏంటంటే ఎట్టాగే ఇరుక్కుంటావు, కూర్చుంటే ఇరకపోతావు, పాప నువ్వు పోతావు. నేను ఏమని లేదమ్మా అనవసరం వచ్చాడు కూర్చొని వాడు తప్పుటోడు అన్నాను, మొత్తం నా మీదకే వచ్చాడు. నీకేం పని అమ్మా? తప్పుటోడు వాళ్ళకి తెలియదా? వాళ్ళిద్దరు అన్నాదమ్ములే, ఇద్దరు సంబంధం ఒక చిన్న విషయంలో 100 రూపాయలు కూడా కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో పోయి విధులు చొరబడ్డం నాకు అర్థం కాదా? దీవించిన దేవుడు ఉన్నాడు, దీవెనలు పొందుకుంటున్న యాకోబు ఉన్నాడు. మరి యాకోబుతో నువ్వు మాసగాడ తీసుకున్నాడంటే నీకు అవసరమా? ఆయన తెలుసుగా పిల్లలిద్దరు ఇంకా పుట్టక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడని రిబ్కామ్ గారికి చెప్పాడు కాబట్టి రిబ్కామ్ గారు చేసింది. ఇప్పుడు రిబ్కామ్ గారికి పోయి ఎందుకు తప్పు చేసామంటే దేవుడు చేయమన్నా నువ్వు నన్నేం చేయమంటావు? ఇప్పుడు వెంటనే చివరికి చివరికి అంత తప్పులోని నిజంగా దేవుడు పుట్టాడు అనమా? అన్యాయంగా వాడిని అంతమంది కొడుతుంటే దేవుడు కళ్ళు ఉంటే చెల్లదా? దేవుడు పుట్టాడా? మరి ఎందుకన్నా అలాగా? ఎందుకలా మాట్లాడుతున్నావు? అనవసరమైన విషయాలలో ఏళ్ళు పెడితే ఏమొచ్చాది? అనుకున్న వాళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు పాపం వంట వండించింది రాజు, వంట చేసింది వంటకాడు అనా? ఆహారం కొరకు పాము ఎక్కకపోతుంది గద్ద. పామేమో గద్ద నోట్లో నుంచి తప్పించబడాలని తన ప్రయత్నం చేసింది. ఇన్ని చేస్తే తిన్నారు కదా, చచ్చిపోయినాడు. ఈ ఎడకెందుకు డైరెక్టర్ రాజు చెప్పడం వంట చేయగాక నువ్వు చేస్తే చచ్చిపోతాను అతను చెప్పరాదు. చెబితే లేపేస్తాడు. నేను పుట్టినరోజు నేను వంట చేసుకుంటుంటే అడగడానికి నువ్వెవరు అంటారు? రెండుది క్రైస్తవులమైన మన జీవితాల్లో బాప్తిస్మం తీసుకున్న రోజు ఈ రోజు ఆ రోజు మన తెగింపు ఇప్పుడు ఎందుకు లేదంటే అనవసరమైన విషయాలను విశ్వాసాన్ని పాడు చేసుకుంటాం. ఈ రోజు నువ్వు ఆలోచించు, ఎన్ని విషయాలలో ఏది పెట్టావు? నీ సంబంధం అయితే మాట్లాడు, నేను వద్దంట. నీకు సంబంధం అయితే మాట్లాడు, నీ ఇంటి మీద అయితే మాట్లాడు, నీ కుటుంబం అయితే మాట్లాడు. వేరే వాళ్ళ కుటుంబం దగ్గర నువ్వు ఎందుకు పోయి మాట్లాడుతున్నావు? వాళ్ళ ఇంట్లో తీర్పు తెచ్చేవాళ్ళు లేరా? వాళ్ళ తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, అన్నకు తమ్ముడికి మధ్య ఇది అన్యాయం, ఇది తప్పుడు అని చెప్పేవాడు ఉన్నాడు. నువ్వు ఎందుకు పోతావు? వాడు పోయి ఒకవేళ తమ్ముడి దగ్గర పోయి రే అన్న అలా అనొచ్చా అనగానే అంటే వాడు ఏమంటాడు తెలుసా? మా అన్నని నేను అనుకుంటే నీకేమనగానే అంటే అన్న అంటాడు నా తమ్ముడు నన్ను అన్నాడు అడగడానికి నువ్వేవి బాధ్యత కూడా మనము నీకు మాట్లాడబోతాం. అప్పుడు అంటాం అనవసరంగా బుద్ధుంటే మళ్ళీ ఎప్పుడు మీరు చెప్పారు 3 రోజుల తర్వాత మళ్ళీ మొదలట్లేదు. అంత ఈజీగా మర్చిపోతాం ఆ 3 రోజుల తర్వాత. అయితే ఇప్పుడు యాకోబుడు ఏశావు చంపుతాడన్న భయంతో ఆ ఇంటిలో నుంచి ఏం చేస్తున్నాడు? యాకోబు పరుగులు తీస్తూ నడుచుకుంటూ పోతూ బైర్షబా నుండి బయలుదేరి హారాములోనికి వెళ్ళే స్థలంలో నుంచి అటు తిరగగానే అక్కడ చూద్దామా హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుకినందున ఒక చోట పోతే అక్కడ ఏమైంది? ప్రొద్దుగుకినందున. ఇప్పుడు అక్కడ ఉన్న రాళ్ళల్లో ఒక రాయి తెచ్చుకొని తన తల కింద పెట్టుకొని పండుకొని నిద్రపోతున్నాడా? నిద్ర వస్తుందా? నిద్రపోతున్నాడా? ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు? ఇదిగో ఎక్కడో నా తండ్రి అయినటువంటి ఇసాకు రిబ్కా ఇంటి దగ్గర ఉండవలసిన నేను తాగటానికి ఒక చిన్న పిడకలో నీళ్లు, వేసుకోవటానికి ఒకటే అంగి, మరలా ఎక్కడికి పోతానో తెలియదు, ఏ ప్రాంతంలో ఉంటానో తెలియదు, ఏ ఊరు పోవాలో తెలియదు, వాళ్ళు ఉన్నవాళ్ళు అసలు నా బంధువులో తెలియదు, నాకు సంబంధమైన వాళ్ళు సంబంధం లేని వాళ్ళు తెలియదు, అక్కడికి పోతే నన్ను గుర్తుపట్టలో తెలియదు, ఒకవేళ ఈ ఊరి నుంచి ఆ ఊరికి పోయి మళ్ళా నా తండ్రి దగ్గరికి వస్తాను రాను అనవసరంగా నేను ఎందుకు మాంసం చేసుకున్నాను? అసలు ఆ ఒక్కటి చేయకపోయింటే ఈడొచ్చి ఒంటరిగా ఈ రాత్రికాల సమయములో ఈ కాలు చీకటిలలో ఏమీ లేని సమయములలో ఏ వైపు నుంచి పురుగు వస్తుందో ఏ వైపు నుంచి పాము చుట్టుందో తెలియని సందర్భంలో బతుకు జీవుడా అంటూ ఈ అరణ్యంలో పండుకునే పరిస్థితి ఏంది? నాకు
ఈ ఇసుక తిప్పని మీద నేను పడుకున్నప్పుడు, ఈ యొక్క ప్రాంతం నేను ఉన్నప్పుడు ఎందుకు నాకు ఈ పరిస్థితి అసలు అనుకుంటూ దిగులు పడుతూ ఏడుస్తూ బాధపడుతూ బుద్ధుంటే ఎప్పటికి ఇలాంటి తప్పు చెయ్యను చెయ్యను చెయ్యనంటూ మనస్సులో వేదన చెందుతూ మనస్సులో బాధ చెందుతూ నా తల్లి నేను చూడగలనా, నా తండ్రి నేను చూడగలనా, నా అన్న దగ్గరికి వెళ్ళగలనా, నేను చచ్చిపోతే నన్ను ఎవరు తీసుకెళ్తారు, నాకు తలపరుగు ఎవరు పెడతారు, నన్ను ఎక్కడ పొడిచి పెడతారని బాధతో ఏడుస్తూ ఏడుస్తూ అరణ్యంలో కన్ను కురుస్తున్నాడు. ఒకసారి నీకు అనిపించు, ఏంది నేను చేసిన పరిస్థితి వల్ల నా అన్నదమ్ములు నాకు దూరం అయ్యారు, నా తల్లిదండ్రులు నాకు దూరం అయ్యారు, నా భర్త నాకు దూరం అయ్యారు, నా బంధుమిత్రులు నాకు దూరం అయ్యారు. ఈ ఒంటరి జీవితంలో నేను ఇక ఉండగలనా? అయ్యో నేను చచ్చిపోతే నా దగ్గరికి ఎవరైనా వస్తారా, కనీసం నా పుట్టింటోళ్ళైనా నుంచి చూస్తారా అనే బాధలను దేవుని చిత్రం నెరవేర్చడానికి యాకోబు ఒంటరి వాడికి పోయాడు. నువ్వు కూడా దేవుని చిత్తం నెరవేర్చే సందర్భం వచ్చినప్పుడు అందరూ నిన్ను ఒంటరి వాడిని చేస్తారు. ఎవరు నీకు దిక్కుంటారు తెలుసా? నువ్వు దేవుని విరుద్ధ దేవుని పక్షం ఉన్నప్పుడు అందరూ నీకు విరోధమే. అక్క నీ ప్రాణానికి నా ప్రాణం అన్నోడే దేవుడు అనగానే ఏంటక్క నీకు కూడా తెలివి లేదా? ఇలా మాట్లాడుతున్నా, ఛీ నేను ఇక ఎప్పటికీ నీ ఇంటికి రాను. నేను ఇలా మాట్లాడుతున్నాడేంటి? నీ ప్రాణానికి ప్రాణం ఇస్తానన్న తమ్ముడే నిన్ను దూరం అయిపోతున్నాడా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించబడిన నీ భర్తే నీకు దూరం అయిపోతున్నాడా? ప్రాణానికి ప్రాణమైన పిల్లలే నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నాడా? ఎందుకు? దేవుని చిత్తానుసారం ఉండటం తెలుసా? యాకోబు దేవుని చిత్తానుసారం ఉండటం వల్ల ఒంటరి వాడైపోయాడు. ఈ ఒంటరి వాడైపోయి ఏడుస్తూ 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 ఏదో ఒక టైంలో నిద్రపట్టింది. తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు నీ బ్రతుకులో వచ్చే ఆలోచన నీకు అర్థం కాదు. అప్పుడు అనుకుంటావు, ఎందుకు నాకు ఈ బ్రతుకని. అలాంటి సందర్భంలో చుట్టూ చూశాడు. ఎక్కడైనా ఏ దిక్కు నుంచి అయినా సహాయం దొరికిందాక అన్న దిక్కు నుంచి చూశాడు. పోయినా తొన్నపల కూడా మిగలవు. కత్తిగా కండలు ఎక్కడ నరికేస్తాడు. నాన్న దగ్గర పోదామా? నాన్న మామూలుగా లేడు. ఎక్కడాడు రే? ఒకవేళ ప్రేమతో నేను దగ్గర తీసుకున్నా వాడు వచ్చి నేను దక్కాస్తాను. అమ్మ దగ్గర పోదామా? అమ్మ అయితే ప్రేమించింది కానీ ప్రాణం మాత్రం కాపాడలేదు. వాడు వద్దే ఏం చేస్తాడు? ఎందుకంటే వాడు విలు విద్య నేర్చినవాడు. ఇప్పుడు ప్రాణ భయంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి ఉండాలో తెలియదు. ఇదే క్రైస్తవ జీవితం. తెలుసా? నీ ఉన్న స్థలమే యాకోబు కూర్చొని ఆలోచిస్తున్న స్థలం. తెలుసా? యాకోబు కూర్చొని ఆలోచిస్తున్న స్థలమే ఈరోజు నువ్వు ఉన్న స్థలం. తెలుసా? ఇక్కడికి వస్తే నీకు ఏ దిక్కు ఉండదు. ఇప్పుడు అన్ని భాగాలు కూడిపోయిన తర్వాత వెళ్ళవలసిన గమ్యం ఏమన్నా తెలుసా? ఏ ఊరు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడో ఉన్నారంట మా తండ్రి సహోదరుడు. ఏ ఊరిలో ఉన్నాడో ఏ ప్రాంతంలో ఉన్నాడో నాకేం తెలుసు. అసలు ఉన్నాడు? ఈ రోజులలో అయితే కరెక్ట్ ఫోన్ చేసి పోతాం. ఇప్పుడు ఫోన్లు లేవు, ఉత్తరాలు లేవు, ఏమి లేవు. ఉన్నారో లేరు తెలియదు. మరి ఎలాగా? అప్పుడు పండుకొని తలగడిగా చేసుకున్న పండుగ పడుకొని కుడిగా నిద్రించుచున్న సందర్భంలో ఇప్పుడు చూద్దాము. అప్పుడు అతడు ఒక కళ గనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశము నిండెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలనను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించినవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునికి నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా
యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలము కొన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అనుకొనెను. ఎంతగా ఆలోచించాను. ఏ దిక్కు లేక అప్పుడప్పుడు పడతారు, ఎవరు లేక ఒంటరిని ఈ ఒంటరి పయనంలో ఏంటంట, ఈ ఒంటరి పయనంలో తోడు నీవే వేసి ఇంకెవరు లేని తోడు అనుకుంటున్నావు, ఎవరు ఉండరు. ఇప్పుడు ఆయన పండుకొని ఆ తలకాయ ఉన్నప్పుడు ఒక కళలో జరిగిన సందర్భం ఆ కళలో ఏం జరిగింది తెలుసా? ఒక నిచ్చెన కనబడితే, నిచ్చెన కింద భూమి మీదను పైన ఆకాశం, కింద కొన భూమి మీద ఉంది, పైన కొన ఆకాశం మీద ఉంది. ఆ నిచ్చెన పై కొన పైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిచ్చెన మీద నుంచి దోతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. ఇప్పుడు యెహోవా ఏమంటున్నాడు తెలుసా? యాకోబు భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఒంటరివాడు అనుకుంటున్నావేమో, నేను నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. నేను నిన్ను తూర్పు తట్టును, పడమర తట్టును, ఉత్తరమ తట్టును, దక్షిణ తట్టును వ్యాపింప చేస్తాను. నీ సంతానం వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. నిన్ను విడువను, ఎడబాయను. ఏమంటున్నాడు తెలుసు అక్కడ? చూడండి, నిన్ను విడువనని చెప్పగా, అంటే ఇప్పుడు ఏమొచ్చింది దేవునికి? యాకోబుకు ఒక నమ్మకం. ఎమ్మటే ఏం చేశాడు తెలుసా? ఆ స్థలం దగ్గరికి వెంటనే చేసి ఇదిగో ఏమంటారు చూడండి, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు భవని ఇదే అని అనుకొనెను. దేవుని మందిరం అని తెలిసిన యాకోబు నిద్ర మేలుకొనగానే వెంటనే ఇది దేవుని మందిరం అని తెలిసిన యాకోబుడు ఏమొచ్చిందక్క? భయం. ఆమేన్. భయం వచ్చేసి అక్కడ పడుకున్నాడా? ఎందుకు పడుకోడా? ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం. దేవుని మందిరంలో దేవుణ్ణి అడగాలి కానీ పండుకొని నిద్రపోకూడదు. మనవాళ్ళు ఏమంటారు తెలుసా? మందిరంలో పండుకున్న పుణ్యం అవుతుంది అంటారు. మందిరంలో పండుకోవడానికి వచ్చారమ్మా, ఏం చేయాలో అర్థం కాదు. భయం లేని భక్తి, భక్తి లేని భయం. ఇప్పుడు వెంటనే యాకోబులో భయం పట్టుకొచ్చింది. ఈ భయంతో అంటున్నాడు, ఇదిగో నా దేవుడు నాకేం చేశాడు? అభయం ఇచ్చాడు. ఇదిగో నేను చూస్తున్నాను, పైన కింద కొనలు కలిగిన నిక్షన్ ఒకటి ఉంది. ఆ నిక్షన్ మీద ఏం చేస్తానంట? దేవుని దూతలు దిగుచూ ఉంటది. పరలోకానికి వెళ్ళడానికి ఇదియే గవిని మార్గము. ఇక్కడ నుంచి తప్ప ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళలేదు అని వెంటనే ఆ రాతిని తీసి అక్కడ నిలబెట్టి దాని మీద నూనె పోసి దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తుంటారు. దానికి బేతేలు అని పేరు పెట్టాను. కాబట్టి బాగా గమనించి ఆలోచిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సందర్భంలో మనం ఒకసారి ఆలోచిస్తే దేవుని మందిరము ఉన్న స్థలము భయభక్తులు కలిగిన స్థలము. దేవుని మందిరం ఉన్న స్థలము పరలోకానికి నిచ్చెన ఉన్న స్థలము. అయితే యాకోబు ఉన్నాడా? లేడు. బేతేలు అనేది ఎక్కడో ఉంది, అక్కడ ఉంది, మరి అక్కడ లేదు కదా. అయితే ఇప్పుడు నిచ్చెన కొన పైనైతే ఉంది, కింద ఒక నిచ్చెన కింద కొన ఉన్నది. ఇప్పుడు ఈ కొన మీద నుంచి ఊరెక్కుతున్నారంట దేవుని దూతలు ఎక్కుచు దిగుచు. ముగింపు అనుకుందాం, బాగా ముగిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసిన సువార్తలోకి వద్దాం. 1వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 50 వచ్చిన చదువుగా. అందుకు యేసు, అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచుచునని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యములు చూచుమని అతనితో చెప్పెను.
బాగినది. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడి దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. యాకోబు కలగన్నాడు. కలలో ఏమి కనపడతామా? నిచ్చెన. నిచ్చెన కొన ఎక్కడుంది? కింద ఒక కొన ఉంది, పైన ఒక కొన ఉన్నది. ఆ నిచ్చెన మీద నుంచి ఎవరు దిగుతున్నారంట? దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు. దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు నేను చూసి ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. అయితే ఇప్పుడు యోహాను రాసిన సువార్త దగ్గరికి వస్తే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నతనీయులు, ఆ చెట్టు కింద నేను చూచితే చెప్పినందువల్లే నన్ను నమ్ముతున్నావా? నువ్వు పిలుపుడు అంజూరపు చెట్టు కింద కలుసు పడకముందే నేను నిన్ను చూస్తే నన్ను నమ్ముతున్నావా? ఎంతకంటే గొప్ప కార్యము నువ్వు చూస్తావు. ఏమిటి ఆ గొప్ప కార్యము? ఆకాశము తెరవబడి దేవుని దూతలు మనుష్య కుమారుని మీద ఎక్కుటయు దిగుటయు మీరు చూచెదరు. యాకోబు కనిన కలలో ఏముందమ్మా? దూతలు ఎక్కడానికి నిచ్చెన. మరి ఇక్కడ ఏమొచ్చేసింది? నిచ్చెన బదులు మనుష్య కుమారుడు వచ్చారు. నిచ్చెన తీసేసి మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు ఎక్కటము దిగటము, మనుష్య కుమారుడి మీద నుంచి దూతలు ఎక్కటము దిగటము చూస్తాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక కనపడతాను. ఒక మాట చదివి ఒక్క మాట చదువుతాను. చూడండి 1:5 చూడము. 1వ పత్రిక 5:2 వచ్చిన చూడు. 5:2 దేవుడు ఒక్కడే, దేవునికి నరులను మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఆమేన్. మధ్యవర్తి అంటే మధ్య ఏంటి? పైకి కిందికి ఒక లింక్ ఉంది. లింక్ కనెక్షన్. ఆ కనెక్షన్ ద్వారా మనం పైకి పోవాలి. కట్టవాలి. అర్థమవుతుందా? కనెక్షన్ మార్గం ద్వారా పోవాలి. ఇల్లు ఉంటుంది. ఇంటిలో పైకి పోవడానికి ఏముంటాయి? మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ద్వారానే పైకి పోవాలి. అన్న బాగుంటుందా? కాబట్టి ఇప్పుడు బాగా గమనించాము. ఇప్పుడు మధ్యవర్తి అంటే మధ్య ఎవరున్నాడు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మధ్యవర్తి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడా? ఆయన ఉన్నాడమ్మా? ఉన్నాడా? లేదు. ఆయన కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఎలాగా? మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 32 15 లేకపోతే 17 చదువుదాం. 17 చదువుదామా? 16:17 నుంచి. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను గాని నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఆమేన్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇస్తానంటున్నాడు? పేతురుకి ఇస్తానంటున్నాడు. అంటే పేతురుకి ఇచ్చేది. పేతురు పోయాడు కదా తాళపు చెవులు. పేతురు పోయాడు కదా. అంటే ముందే రాశాడు, పేతురు నువ్వు బండ. ఆ బండ అంటే అర్థమేంటి? క్రీస్తు. ఈ బండ మీద ఏం కడతానన్నాడు? సంఘము. ఆమేన్. సంఘమును కడతాను. కాబట్టి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో పెట్టాడు? పేతురు. ఆ పేతురు మీద ఏం కట్టాడు? సంఘం. అంటే పేతురు మీద క్రీస్తు మీద కట్టాడు. పేతురు దానికి ప్రారంభంలో ఉన్నప్పుడు నీ చేతికి తాళపు చెవులు ఇస్తానన్నాడు. పేతురు పోతూ తాళపు చెవులు నేర్పించిపోయాడు. సంఘం చేతిలో పెట్టాడు. ఒక్క దినమందే 3000 మంది చేర్చబడిరి. ఆమేన్. ఒక్క దినమందే 3000 మంది చేర్చబడిరి. అపోస్తలుల కార్యంలో మీరు చదివితే రాయబడింది. కాబట్టి
పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే మార్గం ఏది? సంఘం. ఆ సంఘం ఎక్కడుంటుంది? ఆ సంఘం ఎక్కడుంది? క్రీస్తును బండ మీద. అదే క్రీస్తు అంటే ఇప్పుడు క్రీస్తు అనగా మనం ఏం చేద్దాం దానికి? క్రీస్తు అంటే ఏంటిది అర్థం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు అంటే ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన యొక్క దేహం గురించి మాట్లాడుతూ మాట చూడండి. సంఘము ఆయన శరీరము. ఆమేన్. సంఘము అనేకమైన అవయవాలతో కూడినటువంటి ఆయన శరీరమే ఈ సంఘం. ఎవరైతే ఈ సంఘములో చేర్చబడతారో, ఎవరైతే ఈ సంఘములోనికి వస్తాడో వాడు నేరుగా ఎక్కడికి వెళ్తాడు? పరలోకంలోనికి. నేరుగా ఎక్కడికి వెళ్తాడు? పరలోకంలోనికి. ఎందుకంటే ఒక కొన పైన ఉన్నది, ఇంకొక కొన కింద. కింద ఎక్కడ ఉన్నది? నేర్కోపు బేతేలులో ఉన్నది అంటున్నాడు. కానీ ఇప్పుడు మనకి ఎక్కడ పెట్టాడు ఆ కొనను? దేవుని మందిరమైన సంఘములో, దేవుని సంఘములో ఉన్న అర్పణ. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది సంఘంలోనికి వస్తూ వస్తూ ఆగిపోయారు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఎందుకు మా ఆగిపోయారు? ఎందుకు చెప్పండి? సంఘములో తప్పుడు ఎదుగుతున్నారు. సంఘములో తప్పుడు ఎదుగుతున్నారు. సంఘం అంటే ఏంటిది? యేసుక్రీస్తు శరీరం. యేసుక్రీస్తు శరీరం. యేసుక్రీస్తు శరీరాన్ని ఆయన ఒకటిగా చేసుకుంటున్న దాంట్లో తప్పు ఉంటుందా? ఉంటుందా? సంఘంలో తప్పు ఉండదు. మనం ఎందుకు ఎదుగుతున్నాము? యాకోబులో తప్పెదిగాడు, రెబ్కాలో తప్పెదిగాడు, యేసు ప్రభువులో కూడా తప్పెదిగినటువంటి జనాలు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో కానీ మత్తయి సువార్తలో ఏం రాయబడింది తెలుసా? ఆయన మీద నేరం మోపవలనని ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో కైసరుకు పంపించుట న్యాయమా అన్యాయమా? తప్పు మోపాలి, తప్పు మాట్లాడలేదు. ఆయన తప్పు ఉందా? ఆయన తప్పు ఉండదు. ఈరోజు సంఘాన్ని తప్పు పట్టేవాడు ఎక్కువైపోయారు. సంఘాలు బయట వాడని తెలియకుండా తప్పడుతున్నాడు. నువ్వెందుకు తప్పడుతున్నా? నువ్వెందుకు తప్పపడుతున్నావు? కారణం చెప్పమంటవా? కారణం చెప్పమంటవా? దేవుడు అన్యాయస్తులని చెప్పేస్తున్నా. నేను మందిరానికి వస్తున్నాను కదా, నాకెందుకు జరిగింది? మరి యాకోబు దేవుడు ఏర్పరచుకున్నవాడు కదా, మరి వంటలోడు ఎందుకు వేయడమ్మా? అన్న వెళ్ళిపోయాడు, నాన్న వెళ్ళిపోయాడు, అమ్మ లేదు, ఒంటరిగా వచ్చాడు. ఈరోజు నీకేం కావాలి? సంఘం కావాలా? అమ్మ కావాలా? సంఘం కావాలా? నాన్న కావాలా? సంఘం కావాలా? నీ లోకం కావాలా? ఆలోచిస్తా. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా రకాలు మనం చూసినప్పుడు కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటారు, డూప్లెక్స్ బిల్డింగ్స్ అంటుంటారు. ఈ డూప్లెక్స్ బిల్డింగులకు ఏం చేస్తారంటే మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కడ ఉంటాయి తెలుసా? డూప్లెక్స్ బిల్డింగులకు మెట్లు ఎక్కడ ఉంటాయి తెలుసా? ఇంటి లోపలే ఉంటాయి, బయట ఉంటావు. మీరు ఎప్పుడైనా చూసింటే, సినిమాలలో చూసింటే తెలుసు. ఇంటి లోపలే అంటారు చాలా మంది, నడి ఇంట్లో ఉంటాయి, హాల్లో ఉంటాయి మెట్లు. ఎందుకంటే ఆ ఇంటి పైకి ఎక్కాలంటే బయట వాడు ఎక్కడానికి లేదు, ఇంట్లో వాళ్ళే ఎక్కాలి. ఇప్పుడు నువ్వు సంఘములో ఉంటే సంఘములో నిచ్చెనున్నది, సంఘములో నిచ్చెనుంది కాబట్టి ఆ నిచ్చెన నుంచి ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి ఎక్కిపోతావు. ఎక్కడం కష్టమా ఈజీనమ్మా? 10 మెట్లు ఎక్కాలంటే ఉంటారు తెలుసా? 8 మెట్లు నేను ఎక్కలేదు, నాకు చాలా తెచ్చి పడిపోతాను. ఈ మెట్లే ఎక్కలేదు, పరలోకం మెట్లు ఎలా ఎక్కుతావు? ఈ మెట్లే ఎక్కలేకపోతున్నారు, పరలోకం మెట్లు ఎక్కడరా? అవమానాలకు మెట్టు, నిందలకు మెట్టు, బాధలకు మెట్టు, కష్టాలకు మెట్టు, బూతి మాటలకు మెట్టు, నిన్ను లేనిపు నిన్ను అనేక మెట్టు. ఇన్ని మెట్టులు నిన్ను వేసి వెలివేస్తారు. కులంలో నుంచి వెలివేస్తారు, మతంలో నుంచి వెలివేస్తారు, జాతిలో నుంచి వెలివేస్తారు, ఇంటిలో కూడా వెలివేస్తారు. ఈ ఎన్ని మెట్టులు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తే చేరేదే పరలోకం. ఎక్కగలమా?
అక్కడమ్మా మనం దేని ఇష్టపడతాం తెలుసా? ఎస్కలేటర్ ఉంటుంది. ఎస్కలేటర్ తెలుసా? నిలబడితే అదే చేస్తాం, పోతే అదే చేస్తాం. మనం నిలబడాల్సినంతే. నేను వరంగల్ వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు, నేను అమ్మాయి అక్క ముగ్గురు వెళ్ళినప్పుడు అంటారు ఇంట్లో వెంట వెళ్ళిపోవాలనుకుంటాను. అది ఈజీగా పైకి తీసుకుపోతుంటే దాని మీద ఎక్కితే భయం. ఎందుకు భయం? ఎందుకు భయం? తీర్థమైనందరూ బాగానే తీసుకుపోతే చివరిలో కొంచెం ఎత్తిరుగుతాను. ఇక్కడి నుంచి అలా బాగా తీసుకోలేదు, చివరి పని ఏంటంటే ఎత్తిరుగుతాను. అలాగే నేను తీసుకొచ్చేటప్పుడు కూడా బాగా చేసుకోవాలి, కిందికి వచ్చేదా పట్టుకుని ఎత్తిరుగుతాను. ఎక్కటమో దిగటమో బాగానే ఉంటుంది అనుకుంటుంది. ఎక్కేటప్పుడు బాగా ఈజీగా, అది నిలబడి ఉంటుంది ఎక్కడమే పై కుదిరితే ఇస్తే నువ్వుతాను. నువ్వు అలర్ట్ గా ఉన్నావా లేకుండా కాదు తెలిసి నువ్వుతుంది. కాబట్టి ఈజీ వాటిని కోరుకునేదే లోకం, కష్టంతో కోరుకొని ముందుకు పోయేదే పరలోకం. కాబట్టి మనం అనుకోవచ్చు సజావుగా ఉన్నాము, బాగానే ఉన్నాము, మాకు ఏ ఇబ్బంది లేదంటే నీకు ఇబ్బందులు రాలేదు ప్రభు నిమిత్తం అంటే నువ్వు ఎక్కడ ఉన్నావని అర్థం? ఈజీ వాటిని కోరుకుంటున్నా, కష్టమైన వాటిని కోరుకోవట్లా, ఈజీ వాటిని. సువార్త నిమిత్తమై నేను ముందుకు వస్తానంటే ఏం చేస్తారు? నేను అందరూ ఇది అంటారు. తెలివే పట్టడానికి ఓకేనా? తెలివే పట్టడానికి ఓకేనా? ఒక్క పూట పోకపోతే పంపలే ముందుకుందియా ఎక్కాల్సిన వెంటనే ఏం చేశావు? దిగావు దిగావు దిగావు. మళ్ళా ఏమనుకుంటావు? వెళ్ళాలనుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఎక్కాల్సిన పెట్టి ఏం చేశావు? దిగావు. ఏమి ఒక్కరోజు ప్రార్థన పోతే దేవుడు ఏమైనా కొడతాడా? కొట్టడు. ఎక్కాల్సిన పెట్టి ఏం చేస్తున్నావు? దిగెత్తున్నావు. ఎందుకు దిగుతున్నావు? దిగటం ఎందుకు ఇష్టము? ఈజీగా ఉంటుంది తెలుసా దిగటం. ఎలాగంటే ఎప్పుడైనా మీరు ఎక్కడైనా పోయినప్పుడు లిఫ్ట్ చూసారా? లిఫ్ట్ చూసారు కదా, 5వ ఫ్లోర్ ఉంటాడు, కిందికి చూపి ఎన్ని మెట్లు దిగాలంటాడు. ఈజీగా చేసపోయేది ఒకటి అంటాడు. ఓపెన్ చేయగానే పైన డోర్ ఓపెన్, లోపల పోతా. లోపల నిలబడగానే నీకు శ్రమట పట్టకుండా హ్యాపీగా ఫ్యాన్ ఉంటుంది అక్కడ, ఇంకా ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు చేయాల్సింది ఏంటి? నువ్వు ఎక్కడ పోవాలని నొక్కడమే. 1వ ఫ్లోరా, 2వ ఫ్లోరా, గ్రౌండ్ ఫ్లోరా, లేకపోతే ఏ ఫ్లోరా, అది నొక్కడమే. అది నొక్కగానే ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతామో లోపలకు పోయి నొక్కగానే ఏం జరుగుతుంది? క్లోజ్, డోర్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ వచ్చేటప్పుడు దిగాలనుకున్నా ఎందుకు దిగలేవు? దిగలమ్మా, డోర్ క్లోజ్ అయింది. నీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేదాకా నువ్వు దిగాల్సిన పని లేదు. ఎవరన్నా బయట ఉండి నొక్కితే తప్ప, ఎవరైనా కింద 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ నుండి నొక్కితే 6కి వచ్చిన తర్వాత అవగొద్దు. కానీ నువ్వు దిగాలనుకున్నా దిగలేవు. చివరిగా తీసుకెళ్ళి ఆనుకుంది నువ్వు అడిగిందంటూ నువ్వు. అలాగనే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా లిఫ్ట్ అనేటువంటి దాంట్లో పోయి డోర్ వేసుకున్నాం. అదే యానుకుంది తెలుసా? లిఫ్ట్ ఎలా ఉంటుంది తెలుసా? చాలా ప్రశాంతంగా లోపల కూర్చుంటే కష్టమే పడాల్సిన పడ హ్యాపీగా సెల్ ఫోన్ చూసుకుంటా అవి నొక్కుంటా ఉంటే అదే కిందికి తీసుకొస్తాడు. నువ్వేం పడాల్సిన పడ పోయి ఏం చేస్తావు? లోపల నొక్కేస్తావు అంతే. ఏ ఫ్లోర్ నొక్కేస్తావు, అది తీసుకొచ్చి ఫ్లోర్లో నొక్కుంది. కాబట్టి ఎలా ఉంటాను? యోబు రాసిన పత్రిక 21:13 చూద్దాం. 21:13 ఎంత ఈజీగా ఉంటుందో చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, మీకు అర్థం అవుతుంది. చూడండి 21:13 చూడండి. వారు శ్రేయస్సు కలిగి తన దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగిపోతున్నారు. ఎన్ని క్షణాలంట? లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు. లోకంలోకి వెళ్ళిపోయారు, పాతాళం నెంబర్ క్లోజ్ చేసుకున్నారు డోర్. వాళ్ళు లోపల గిజగిజ కొట్టు కూడా బయటపోతారా? మరి ఉద్దేశం రావాలి, బయట ఉన్న నొక్కితేనే డోర్ ఓపెన్ అవ్వాలి. నేను 5వ ఫ్లోర్లో నేను ఉన్నాను, గ్రౌండ్ ఫ్లోర్ కొట్టాను, పాతాళం కొట్టాను, ఇది తీసుకెళ్తుంది. మీరు ఎవరైనా 2వ 3వ ఫ్లోర్ నుండి నొక్కాలా స్విచ్ పైన ఆగిపోయి డోర్ క్లోజ్ అవుతుంది. ఇష్టం ఉంటే బయటకు వస్తా, లేకపోతే పోతుంటా. అలాగనే మనం కూడా ఎలా అనుకోవడం తెలుసా? ఎలా ఉండడం తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళందరూ శ్రేయస్సు కలిగిన దినాలని. లిఫ్ట్లో ఉన్నవాడి కష్టం తెలియదు తెలుసా?
నడిచేవాడికి కాళ్ళు నొప్పులు ఉంటాయి. లిఫ్ట్లో కూర్చున్నాడు కష్టం ఉంటుందా? ప్రశాంతంగా కూర్చుంటాడు. ఏదంటే మాకే కష్టం వచ్చిందని నేను ప్రార్థన రావాలంటారు. కష్టం రాదు నీకు. పాతాలను పోయేవాడికి ఏం కష్టము? శ్రేయస్సు కలిగి వాడి దినములన్నీ గడుపుతురు. అప్పుడప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇంత ప్రార్థన చేస్తున్నా 3 పూట్ల నోటి నిండా అన్నం లేదు మాకు. వాడు మీరు 3 పూట్ల బిర్యానీ తింటున్నాడు. తిన్నే నీకెందుకు? పోయేది వాళ్ళు ముందే ఫిక్స్ చేసుకున్నారు. మేము అది పోతామని నొక్కారు. బయటలో ఉండి అప్పుడప్పుడు నొక్కుతున్నాం. రోడ్లు వచ్చి ఓపెన్ అవుతుంటాయి. ఏం తెలుసా? ఆ నువ్వు నొక్కిన కాడికి వచ్చి డోర్ ఓపెన్ అయితే బయటికి రమ్మంటే నేను రాను, బాగా ఉంది లోపల అంటాడు. నేను రాని పడిపోయింది అంటాడు. బయటకు వస్తే అన్ని కష్టాలు మెట్లు మీద నుంచి నిందగలేను అంటాడు. క్రైస్తవ జీవితం కూడా మెట్లు మీద చిక్కేలాంటిది పరలోకం. కాబట్టి ఇప్పుడు ఆ పరలోకాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడంట? పరలోకానికి మార్గం ఎక్కడ పెట్టాడంట? సంఘమైన దీనిలో పెట్టాడు. కాబట్టి యాకోబుకు వచ్చిన కళ ఈ రోజు ఈ సంఘం గురించి. అసలు ఆయనకి ఎందుకు వచ్చిందంటే దేవుడే నాకు దిక్కు అనుకున్నాడు, మార్గాన్ని చూపించాడు పరలోకానికి. ఇప్పుడు నువ్వు కూడా ఏమనుకోవాలి? దేవుడే నాకు దిక్కు అనుకో. నీకు ఎవరి దిక్కు లేక మీరు అనుకుంటున్నారేమో. నువ్వు బాగా బలంగా తిన్నకాడికి తిని ఉన్నకాడికి మంచిగా ఒకరికంటే 4 అందరూ పనిచేసినవా నిన్ను నెత్తిని పెట్టుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు. 2 రోజులు మౌన పడ్డవా ఎప్పుడు నీకు చూపించే నా బతికంటాడు. 2 రోజులకేనా? జీవితాంతం తెచ్చి నీ కోసం పనిచేసిందిగా. ఒక్క పూట అన్నం వండుకోవడానికి అంత కష్టం ఎందుకు? ఎవరు నిన్ను ఆదరించేవాడు లేదు. యాకోబుని ఆదరించే దేవుడే నిన్ను నన్ను ఆదరించే దేవుడే. అందుకని పరలోకం పోవడానికి మార్గం ఏది? దేవుని మందిరమైన ఈ సంఘంలోనే, దేవుని సంఘంలోనే. ఎక్కడికి పోయినా పరలోకానికి పోవాలి. కాబట్టి ఈ సంఘంలో మీరుండి దేవుడి సువార్త నిమిత్తము అప్పుడప్పుడు మనకు కడుతున్న కుటుంబ ప్రార్థన కానీ అప్పుడప్పుడు మనకు కడుతున్న సువార్త కొడుకు ఏంటంటే మన ఫ్లోర్లో ఉండి నొక్కుతున్నాం. ఆడికి వచ్చి లిఫ్ట్ ఓపెన్ అవుతుంది, వాడు రాడు బయటికి. నువ్వేమంటావు? రా అంటావు. నేను రాండి నువ్వు పోలే అంటావు. కొద్దిగా కూర్చొని ఏమంటాడు? ఎంటున్నాను లోపలే కూర్చొని ఉంటారు, బయటకు వద్దా. ఎన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? డోర్ క్లోజ్. మళ్ళా పోయేదాకా అనుకుంటా. కొద్దిగా ఉందంటే వినపడదు, చెవుడు వినపడదు. కాబట్టి దేవుడు మనల్ని పిలుచుకుంది ఆ రాజ్యంలో ఉండటానికి కానీ ఈ రాజ్యంలో ఉంచాలని కాదు. కాబట్టి పరలోక జీవితానికి మీ ప్రయాణం స్టార్ట్ చేశారు. మీరు శ్రేయస్సు కలిగి జీవించాలనుకుంటే పాతాళం. అవమానం రాకూడదయ్యా, నింద రాకూడదయ్యా, ఎవరేమనకూడదయ్యా. ఎవరు ఏమనుకున్నా ఏమి రాకుండా యేసు ప్రభు చనిపోయాడట. మనం ఎందుకు? నువ్వు చెడు కోసం చేస్తున్నావా? మంచి కోసమే. కాబట్టి ఈ ప్రయాణము చివరి వరకు ఉండాలి. చివరి వరకు. అదే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే నేను వెళ్ళవలసిన దినాలు దగ్గర పడ్డాయి, నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి అని చనిపోయే ముందు ఏం చెప్తున్నాడు పౌలు? సంతోషపడుతున్నాడు. మరి నువ్వు సంతోషపడతావు చనిపోయే ముందు? అలా ఉంటాం. కాబట్టి యాకోబుకు తోడే ఉండి యాకోబుకు చూపించిన దేవుడు ఈరోజు నీకు నాకు తోడే ఉండి మన కొరక పరలోకానికి మార్గం చూపించాడు. ఆ మార్గము క్రీస్తే. ఆ క్రీస్తులో ఉన్న మనము దేవుడి సంఘంలో ఉంటేనే పరలోకం పోతాం, లేకపోతే వెళ్తాం. కాబట్టి ఈ మాటలు మనం గ్రహించి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఇలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. అందరూ తల ఉంచితే ఒక మాట ప్రార్థించండి. అందరూ తల ఉంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నాతోటి మా అందరితోటి నువ్వు కొద్ది మాటలు మాట్లాడి పాత్రలు బట్టి స్తోత్రాలు దేవా. అందరి బట్టి నీకు స్తోత్రాలు. బలపరిచావు, స్థిరపరిచావు, వృద్ధిలోనికి తీసుకొచ్చావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినమందు తండ్రి అయ్యా, యాకోబును మాకు ఆదర్శులుగా చూపించారు అయ్యా. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా గమ్యస్థలాన్ని చేరతాడయ్యా. ఏర్పరచబడిన వాడికి గమ్యస్థలం లేదు ప్రభు. నువ్వు కూడా తండ్రి గర్భంలో రూపొందించకముందే నేను నిన్ను ఏర్పరచుకున్నావు అన్నావేం ప్రభు. కాబట్టి నువ్వు నా కొరకు ఏర్పరిచినాక ఆ యొక్క ప్రయాస నేను పడి ఆ యొక్క గ్రంథంలో నా పేరు రాయబడినప్పుడు ఆ యొక్క జీవ మార్గంలో నేను గుర్తించాను కనుక ఆ పరలోకమును పొందుకున్నంత వరకు నా విశ్వాసమును విడిచిపెట్టక అంతవరకు దాని కొరకు ప్రయాసపడే కృప నాకు మా అందరికి దయచేయమని
యేసు వారి నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. తర్వాత కొడుకును ముగించుకుందాం. రేపు 19వ తారీఖున మన సంఘంలో జరుగుతున్న సువార్త మీటింగ్ కొరకును, పర్సనల్ వాటి కొరకును, మన గ్రామం రక్షణ కొరకును అనేక మంది ప్రార్థన చేయండి. చేయండి ఒక్కొక్కళ్ళు. దేవానికి